సోదరులారా, ఇప్పుడు మన ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాము. సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడానికి అని थोड़ा पीछे बैनर సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అధ్యక్షులు గౌరవనీయులు గారికి, ఇతర ప్రజా సంఘాల నాయకులందరికీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. ఒక నిమిషం. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం అంతర్పాతానికి ఉంది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే ముందు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే బాబ్రీ మసీదు తీర్పును మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ముస్లింలకు మరి అందరికీ ఒక హోప్ ఇచ్చారు. లేదు వస్తే మన మాట్లాడికి మేము ఉంటాము. కానీ ఈ రోజే ఈ విధంగా ఈ బీజేపీతో కలిసిన ఈ టీడీపీనే బలవంతంగా ఈ వక్ఫ్ పిలిచి ఈ బిల్లుకు సంబంధించి ఈ రోజు మళ్ళీ మా మధ్యలోకి వచ్చి మేము అది చేశాం ఇది చేశామని కళ్ళ కబుర్లు చెప్తే నమ్మడానికి ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు లేరు. నియంతృత్వం కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వారందరికీ చేయాలనే సంకేతం ఈ రోజు బీజేపీ దేశంలో తీసుకొస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క లౌకికవాది, ప్రతి ఒక్క భారతీయులు కలిసి సార్ ఒక్కోటి ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయో ఒకసారి ఆలోచించండి. ఎవరి హయాంలో ఒక్కోటి ఆస్తులు కట్టడాలను కూర్చున్న ఘనత ఎవరి హయాంలో నిలబడ్డాయో ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కోటి ఆస్తులు నిలబడాలంటే కేవలం సింపకడం ద్వారానే అయింది. అందుకు ఉదాహరణ సున్నీ మస్జిద్ దగ్గర 20 ఎకరాలు ఫస్ట్సారి మనం పొందాం. రెండోసారి మొదటికి ముందు ఆయన తనేడు 5 నగర్ దగ్గర కడుతున్న అక్రమ కట్టడాలను కూర్చి మళ్ళీ ఒక్కోటికి అర్థం చేశారు. ఈ మధ్యలో ఎన్నికల నాయకులు మళ్ళీ అంత కట్టడాల్లో మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. మనకు ముస్లిం పేరు పెట్టుకున్న నాయకుడు వద్దు, ముస్లిం సమాజానికి ఉపయోగపడే నాయకులు కావాలి. ఇంతెందుకు ఒక్కోటి ఆస్తులు మనకు కాకుండా పోతే ఈ మధ్యనే ఒక నాయకుడికి కుటుంబ సభ్యులు కానీ చనిపోతే 30,000 దాదాపుగా 30,000 రూపాయలు కట్టి కబ్రస్థాన్లో జగా తీసుకున్నారు. ఆయన అంటే డబ్బులున్నాడు కాబట్టి తీసుకుంటారు. అలాంటి మన పరిస్థితి ఏంటి? ఒక్కోటి స్థానంలో ఒక్కోటి స్థలాల్లో కబ్రస్థాన్ లేకపోతే 5,000, 10,000, 20,000, 50,000 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టగలం? ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నారు. మీరు నమాజ్ ద్వారంటే అడ్డుకట్టాలిస్తారు, మీరు ఈత నమాజ్ ద్వారంటే అడ్డుకట్టాలిస్తారు. మీ పెద్దవాళ్ళు ఇంకా కబ్రస్థాన్ వెళ్ళి శ్మశానంలో కూర్చోాలంటే కూడా మీకు అడ్డుకట్టాలిస్తారు. అవన్నీ జరగకూడదు అంటే మనము ఇంకా ఉవ్వెత్తున ఇంకా ఉత్తరలాగా మారి మనమందరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి గోడకు చంపేటలాగా ఒకసారి కొట్టనే తప్ప మన చంపలు కొట్ట తప్ప వీళ్ళకి అర్థం కాదు. ఈ విధంగా తెలియజేసుకోవడానికి కారణం ఏమంటే మనమందరం ఎక్కడిగా ఉండాలి. క్రిస్టియన్లకు సపరేట్ జరుగుతుంది, హిందువులకు సపరేట్గా న్యాయం జరుగుతుంది, ముస్లింలు ఒక్కరిగా న్యాయం జరుగుతుందంటే అది మనం తప్పుగా కాలేదంటే అందరం సమైక్యంగా నిలబడి ఈ ఉద్యమాన్ని మనం జరిపి ఇక్కడ ఉండే నాయకులకు మరియు రాష్ట్రం ఉండే నాయకులకు మరియు కేంద్రం ఉండే నాయకులకు మనమందరం చొప్ప కొత్త తప్ప వాళ్ళు ముఖ్యమంత్రి పెడతారు. ఇదేనా జవాన్? జై జవాన్, జై కిసాన్ పార్టీ. ఎన్నికల ద్వారా అంటే ఈవీఎం మిషన్ల ద్వారా ఎన్నిక కాబడితే
మనం ఏ రకంగా ముస్లిం సమాజం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతామో అన్ని రకాల ఇబ్బందుల్ని మనం గత సంవత్సరమే తెలియజేయడం జరిగింది. కానీ ప్రజలు ఎందుకో మా మాటలను పెడచెవిలో పెట్టారు. ఆ పెడచెవిలో పెట్టిన విధానాన్ని ఎందుకు తప్పు చేశారు విధానాన్ని ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి వార్డులో ఎందుకు ఏమయ్యా ఇక్కడ జరుగుతుందని ప్రశ్నించి ముందుకు వస్తే జైళ్లు రిమాండ్లు ఇంకా గట్టిగా నిలబడితే రౌడీ షీట్లు ఏంటిది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇలా పాలన చేయడం ఎంతవరకు సమంజసమని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ముక్కుసూడిగా అడుగుతున్నాను. మీరు నాయకులా లేకుంటే చోరులా? మీరు నాయకులా లేకుంటే చోరకులా? ఏదో మీరు ఆలోచించాలి. ఏక్ నమ్మక కంగ్రహాయ్ ఏక్ నమ్మక కంగ్రహాయ్ అని ఆంధ్రలో పడిపోయే బాధిత కంగ్రహాలి. ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా గలం విప్పడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి మనందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ఈ భారతదేశం మూలాలే డెమోక్రసీ మీద నిర్మించబడిన మూలాలు. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలమైన రిలీజియన్స్ ఇక్కడ మన దేశంలో ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మనందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. మరి ఈనాడు కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ ఉనికి కోసం ప్రజలందరినీ కూడా విడగొట్టడానికి ప్రయత్నం చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, వక్ఫ్ చట్టం మనకి సంబంధించింది కాదు కదా, వక్ఫ్ చట్టం కేవలం ముస్లింలకి సంబంధించింది కదా, మనకేమవుతుందిలే అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఈరోజు ఇందాకే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, ఇది కేవలం ముస్లింలతో ప్రారంభం మాత్రమే అయ్యింది. ఇది క్రమంగా అందరికి కూడా వ్యాప్తి చేస్తూ రేపొద్దున మనందరి మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం లాగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏమి జరిగినటువంటి తిరుమల తిరుపతి విషయంలో ఎంత రభస చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు మాట్లాడితే ఒకటే కోరుతున్నారు, ఆయా దేవస్థానాలలో హిందూయేతరులు ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పేసి కోరుతున్నారు. తప్పు లేదు, ఎందుకంటే దేవస్థానంలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. మరి ఈనాడు అదే ముస్లింల వరకు వస్తే వక్ఫ్ చట్టంలో ఖచ్చితంగా ముస్లింలు కాకుండా ఇద్దరు ఆ ఒక కమిటీల్లో నియమించాలి అని చెప్పేసి తీసుకొస్తున్నటువంటి చట్టం దేనికోసమా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. రేపొద్దున మన మధ్యలో చిచ్చు పెట్టడానికి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. రేపొద్దున దేవస్థానాలలో కూడా ఇతర వాళ్ళకి కూడా అవకాశం కల్పించండి, దేవస్థానం కమిటీలలో కూడా ఇతరులకు కూడా అవకాశం కల్పించండి అని చెప్తే ఒప్పుకుంటామా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి ఈరోజు చర్చిల్లో కమిటీలు వేసుకున్నప్పుడు వేరే మతస్థుల్ని కూడా ఇద్దరికి అవకాశం కల్పించమని చెప్పేసి అడిగితే ఒప్పుకుంటామా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఇన్ని నాళ్ళు మనం అందరం కూడా సామరస్యంతో బతుకుతూ ఉన్నాం. ఎక్కడ కూడా ఒక చిన్న పొరపచ్చ లేకుండా అన్నా తమ్ముళ్ళు మాది కలిసిమెలిసి ఉంటున్నాం. ఈ యొక్క చట్టాల ద్వారా మన అందరినీ కూడా విడదీయాలి అని చెప్పేసి ప్రయత్నం జరుగుతోంది. కేవలం ఓట్ల కోసం, రాజకీయాల కోసం మన మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు గమనిస్తూ ఉన్నారు, మనం కేవలం శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మనం అడుగుతూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం కోసం ఎన్నాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది, పర్మిషన్లు అని చెప్పుకుంటూ ఎన్నాళ్ళు ఆలస్యం చేశారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి గతంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిఏఏ చట్టం తీసుకొచ్చినాడు. ఎవరైనా సరే మనము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పని వచ్చిందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఆ రోజు ఎవరైనా పర్మిషన్ల గురించి అడిగినారా అని చెప్పేసి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఆ రోజు మన స్వేచ్ఛకి భంగం కలగకుండా ఎక్కడ నిరసన తెలియజేయాలన్నా సరే, ఎక్కడ ప్రజలు వాళ్ళ ఒక గలం విప్పాలన్నా సరే ఎవరు కూడా అణిచివేసే దాఖలాలు లేవు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు మనం మైనార్టీ శాఖ మాత్యులు ఇలాకాలో ఉన్నాం. అలాగే లా మినిస్టర్ కూడా, అంటే న్యాయ శాఖ మాత్యులు కూడా వారే ఉన్నారు. మరి ఈ రోజు మైనారిటీల కోసం న్యాయం చేయ అంటే ఈ రోజు మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. మైనారిటీలకి వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టానికే ఆయన కూడా మద్దతు పలకడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి ఈ రోజు నేను మీ వాడిని, నన్ను చూసి ఓటేయమని చెప్పేసి మీరు ఎలక్షన్ లో అడిగినప్పుడు ఆనాడు మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి కోరుతున్నా. నాకు చివరి అవకాశం, నేను మీ వాడినయ్యా నన్ను గెలిపించమని చెప్పేసినప్పుడు ఈ రోజు వాళ్ళ చట్టాన్ని మనం వ్యతిరేకించాలి, మన గలాన్ని నొక్కే ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు, మీరు బయటికి రండి అంటే ఈ రోజు కనపడని పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం నాయకులు దాక్కుంటూ ఉన్నారు. మరి మంత్రి గారు వచ్చి బయట మాట్లాడాల్సిన పరిస్థితి, మంత్రి గారు వచ్చేసి మైనార్టీలకు అందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు మైనార్టీ ఓట్లతోటి గెలిచి న్యాయ శాఖ కూడా మంత్రిగా ఉన్న మీరు ఈ రోజు వారికి న్యాయం చేయమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే ఎక్కడున్నారు మంత్రి గారు అని చెప్పేసి న్యాయం చేయరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ రోజు మీకు ముస్లిం మైనార్టీ యొక్క హక్కుల కంటే మీ యొక్క పదవులే ముఖ్యమా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి మాత్రం మైనార్టీల పట్ల చిత్తశుద్ధి లేదన్నది మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. 2014లో వాళ్ళు ఎన్నికైనప్పుడు కనీసం మైనార్టీ శాఖకి ఒక మైనార్టీని మంత్రిగా కూడా నియమించని పరిస్థితి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మనకి న్యాయం చేస్తారు అనుకోవడం మన పొరపాటే అవుతుంది తప్పితే మన అందరం కూడా పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం తప్పితే వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టారు.